ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎల్ఏ సాగరం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో కలుషిత ఆహారం తిని ఆదివారం అర్ధరాత్రి 89 విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురైన 39 విద్యార్థులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. గురుకులంలో విద్యార్థులకు శనివారం రాత్రి వండిన పూరీలను ఆదివారం ఉదయం పెట్టారని, అంతేకాకుండా మధ్యాహ్నం వండిన చికెన్ను రాత్రి కూడా పెట్టారని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు వాపోయారు. దీంతో విద్యార్థులకు రాత్రి నుంచి వాంతులు, విరోచనాలు అవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. కొంతమంది విద్యార్థులకు మధ్యాహ్నం నుంచి అస్వస్థతకు గురవుతున్న గురుకుల ప్రిన్సిపల్ దాదాపీర్తో పాటు వార్డెన్ విజయభాస్కర్ సైతం అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా, విషయాన్ని బయటకు రానివ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారడంతో చేసేది ఏమీ లేక అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులకు సమాచారం అందించి గురుకులంకు పిలిపించి విద్యార్థులకు రహస్యంగా చికిత్సలు అందించారు. తమ పిల్లల అనారోగ్యంకి గురైన ఇలాంటి సమాచారం అందించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో డయేరియా కేసులు నమోదవుతున్న క్రమంలో అధికార యంత్రాంగం వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని, క్షేత్రస్థాయిలో వాటిని పటిష్టంగా అమలు చేయకపోవడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గురుకులాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న డక్కిలి బాలికల గురుకులంలో ఇదే సంఘటన చోటు చేసుకుని ఓ బాలిక మృతి చెందిన సంఘటన మరవక ముందే నాయుడుపేట బాలుర గురుకులంలో ఇలా 89 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురి కావడం గురుకులాల తీరును బట్టబయలు చేస్తోంది. నాయుడుపేట గురుకులంలోని వార్డెన్ మిగిలిపోయి పాడైపోయిన ఆకుకూరలు, కాయగూరలతో భోజనం తయారు చేసి పిల్లలకు పెట్టడంతో ఫుడ్ పాయిజన్ అయ్యింది. దాదాపు 39 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్కు వచ్చి ఉంటే సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళ కనీసం హాస్పిటల్ వైపు కన్నెత్తి చూడకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం గమనార్హం. ఇలా ఉంటే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ యువజన నాయకులు నెలవల రాజేష్ హుటాహుటిన గురుకులం వద్దకు చేరుకొని విద్యార్థుల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వద్దకు చేరుకొని విద్యార్థులకు దగ్గరుండి పెద్ద సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. సొంత నిధులతో మందులు తెప్పించి విద్యార్థులకు వైద్యం అందించారు. సో ఇప్పుడు యాక్చువల్గా బెడ్స్ లేవు, స్టాఫ్ లేవు. ఏం తిన్నాడంట? పూరి వల్ల ఏ ఊరునా? అత్తివారం. అప్పుడు ఇది అయిపోయింది. అవును చెప్పలేకపోయి హాస్పిటల్ ఐదు మా అబ్బాయి తీసుకుపోతాను బాగాలేదని ఉదయం ఏం తిన్నాడంట?
చపాతీ పూరి మధ్యాహ్నం మధ్యలో 2 ఇడ్లీ తిన్నాడు అప్పటికే దోశ పూరి వచ్చాడు పూరి వచ్చాడు బాగానే ఉన్నాడు ఏం లేవు బాగానే ఉన్నాడు నేను ఎందుకో పోయిన బిర్యానీ కట్టి తెల్లా చెప్పండి ఏం తిన్నాడు మొదటి పూరి తిన్నాను అని చెప్పాడు అన్నం పెట్టారు అని చికెన్ వేసి మాది ఈ ఊరేనా నా పేరు మేడం పూరి ఇంకా పూరి ఏం పెట్టారు ఉదయం నుంచి రాత్రి నేను కరెక్ట్గా చెప్పు ఆదివారం వచ్చి పొద్దున్నే పూజ పెట్టారు మధ్యాహ్నం చికెన్ 4 సాయంత్రం 4 చికెన్ పెట్టారు మళ్ళీ సాయంత్రం కూడా నైట్ పెడతారా అదే పెట్టారు అంటే పిక్నిక్గా పెట్టారు ఏ ఊరి మీద యాక్సిడెంట్ ఏం పేరు శ్రీనివాస్ ఎన్నో క్లాస్ 10th class. పేట పురపాలక సంఘ పరిధిలో రెసిడెన్షియల్ స్కూల్ నందు దాదాపు 881 మంది పిల్లలు ఉన్నారు. ఇందులో ప్రజెంట్ 575 మంది ఉన్నారు. ఇందులో దాదాపు 85 మంది వరకు డయేరియా రావడం జరిగింది. ఈరోజు సాయంత్రం మాకు వచ్చిన వెంటనే మెడికల్ టీంలందరినీ ఇక్కడికి పిలిపించి ఇమ్మీడియట్గా శానిటేషను ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా శాంపిల్స్ తీసుకొని టెస్టింగ్ పంపించడం జరిగింది. మా టీం అంతా ఇక్కడ ఉన్నామండి. ఎక్కడైతే కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ క్యాంప్లో డాక్టర్లు 2 మెడికల్ టీము మొత్తం మా మున్సిపాలిటీ సిబ్బంది రెవెన్యూ అందరూ కూడా కలిసి మేము ఇక్కడే ఉంటున్నాము. ఏ ఇబ్బంది అయినా సరే మా గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకి ఇక్కడే ఉంటున్నాము. ఏ ఇబ్బంది అయినా సరే వెంటనే తిరుపతికి షిఫ్ట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఏమి లేవు. ఎందువల్ల ఈ కార్యక్రమం జరిగిందనేది డ్రింకింగ్ వాటర్ ఫుడ్ అనేది శాంపిల్స్ రిపోర్ట్స్ వస్తే తప్ప చెప్పలేం. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామండి, ఇబ్బంది లేదు. దీని గురించి డాక్టర్ గారు కూడా కొద్దిగా మాట్లాడారు. రెసిడెన్షియల్ స్కూల్లో మనము ఈరోజు నైట్ 8:30కి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ DMHO సార్ మాకు ఇంటిమేట్ చేస్తున్నారండి ఇక్కడ డయేరియా అవుట్బ్రేక్ అయ్యిందని. సో యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ DMHO సార్ మేము ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మొత్తం 89 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు డయేరియా ద్వారా. సో 89 మెంబర్స్లో మనం ఇన్ హౌస్లో మనం 24 మందికి IV ఫ్లూయిడ్స్ ఇవ్వడం జరిగింది. అలానే 28 మంది పిల్లల్ని CHC నాయుడుపేటకి రెఫర్ చేయడం జరిగింది. సో అందరూ ప్రస్తుతానికి అయితే అందరూ స్టేబుల్గా ఉన్నారు. అలానే మనము ఇక్కడ ఉన్న వాటర్ శాంపిల్స్ని టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ సేకరించినాము. టుమారో మార్నింగ్కి అది రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలానే ఫుడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటున్నాము. సో అది కూడా చేస్తాము. సో అలానే మనకి ఇక్కడ సిమ్టమాటిక్ ఉన్న పిల్లలందరికీ కూడా మనము టాబ్లెట్స్ అని ఇవ్వడము, ORS ఇవ్వడము, అలానే ఇక్కడ ఉన్న కొద్దిగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ వాళ్ళకి ఇవ్వడం ప్రిన్సిపల్ గారికి జరిగింది. సో మనం ఇక్కడ ఉన్న పరిస్థితులన్నిటికీ మనము ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దానికి మన మెడికల్ టీం నుంచి DMHO సారి సహకారంతో, మన కలెక్టర్ గారి సహకారంతో, మన కమిషనర్ గారి సహకారంతో అన్నిటికీ మనము చేయవలసిన సహాయ చర్యలు మా మెడికల్ టీం అందుబాటుకి సిద్ధంగా ఉంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.